చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ 3 ప్రశ్నలు. చాలా కాలం క్రిందట భువనగిరి అనే రాజ్యాన్ని బాహుబలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు అహంకారి మరియు కోపిష్టి. తన వద్ద ఉన్న పెద్ద సైనిక బలాన్ని పరరాజ్యాలని అక్రమంగా ఆక్రమించేందుకు వినియోగించేవాడు. బాహుబలుడు తను పాలించే భూభాగంలో కవుల చేత, పండితుల చేత అనేక విధాలుగా స్తోత్రాలు చేయించుకోవడం అతడికి సరదాగా ఉండేది. ఆ కాలంలో ఒక్క భువనగిరి రాజ్యంలోనే కాక దేశ దేశాలలో గొప్ప పండితుడిగా కీర్తి పొందినవాడు ధర్మబలుడు. ఆయన ధన కనక వస్తు వాహనాలను, గో భూదానాలను ఆశించే స్వార్థపరుడు కాదు. అందుచేత ప్రతిఫలాపేక్ష లేకుండా శిష్యులకు విద్యాబోధ చేస్తూ ఎన్నడూ రాజును ఆశ్రయించకుండా బీదతనంతోనే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. బాహుబలుడు ధర్మబలుడిని ఎప్పుడూ చూడనప్పటికీ అతని కీర్తి ప్రతిష్టల గురించి విన్నాడు. ప్రజా సామాన్యానికి అతడంటే ఉన్న భక్తి చూసి రాజుకు అసూయ కలిగింది. ఎలా అయినా సరే ధర్మబలుడిని తన పాదాక్రాంతుణ్ణి చేసుకోవాలనుకున్నాడు. ఒకనాడు నిండు కొలువులో అతన్ని దర్బార్కు పిలిపించి, నిన్ను గురించి చాలా ప్రమాదకరమైన వార్తలు వింటున్నామే అన్నాడు బాహుబలుడు. ఆ మాటలకు ధర్మబలుడు నివ్వెరపోయాడు. నన్ను గురించా? ఏలిన వారి రాజ్యంలో శాంతంగా బతికే పౌరుణ్ణి నేను అన్నాడు ధర్మబలుడు వినయంగా. బాహుబలుడు ఆ జవాబు విని ఉగ్రుడయ్యాడు. అతడి ముఖంలో క్రోధం తాండవించింది. నీ కపటము వినయము నా దగ్గర సాగవు. నీవు విద్యాబోధ అంటూ రాజద్రోహం బోధిస్తున్నట్టు మాకు తెలియవచ్చింది అన్నాడు. ఏ నేరం చెయ్యని తనపై రాజుకు ఇంత ఆగ్రహం ఎలా కలిగిందో తెలియక, ప్రభు, రాజద్రోహ కార్యాలతో నాకే ప్రమేయము లేదు. నాకు తెలిసిన శాస్త్ర విషయాలు విద్యార్థులకు బోధిస్తూ శాంతంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాను అని జవాబు చెప్పాడు ధర్మబలుడు సవినయంగా. రాజు కావాలని తెచ్చుకున్న కోపం ఎంత కావాల్సి వస్తే అంత పరిమాణంలో పెరుగుతూ ఉంది. నీకు శాస్త్ర విషయాల్లోనే అంత జ్ఞానం ఉండి ఉంటే, రాజద్రోహానికి దూరంగా ఉండి ఉంటే నేను 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబు చెప్పు అన్నాడు బాహుబలుడు. సరే ప్రభు అన్నాడు ధర్మబలుడు. 3 ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వకపోయావంటే నీ తల నరికించి కోట గుమ్మానికి కట్టిస్తాను. ఇక ప్రశ్నలేవో జాగ్రత్తగా విను. 1. నేను ఈ తల మీద కిరీటంతో ఎంత విలువ చేస్తాను? దమ్మిడీలతో సహా లెక్క చెప్పాలి. 2. నేను ఈ ప్రపంచాన్ని చుట్టూ రావాలంటే ఎంతకాలం పడుతుంది? నిమిషాలతో సహా చెప్పాలి. 3. నువ్వు ఈ ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉండగా నా మనసులో ఏమీ ఆలోచిస్తూ ఉంటాను? అందరికీ తెలిసేటట్టు స్పష్టంగా తెలియజేయాలి అన్నాడు. ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వటం సాధ్యం కాదని అనిపించినా ధర్మబలుడికి ప్రయత్నిద్దామనిపించింది. 1 వారం రోజులు గడువు కోరాడు. బాహుబలుడు అనుమతించాడు. ధర్మబలుడు తిరిగి తన గ్రామం చేరుకున్నాడు. 3 ప్రశ్నలకు జవాబుల కోసం అనేక శాస్త్ర గ్రంథాలు గాలించాడు. తక్కిన పండితులను అడిగి చూశాడు. ఎవ్వరూ చెప్పలేకపోయారు. గడువు నాటికి ధర్మబలుడు తిరిగి రాజదర్బార్కు బయలుదేరాడు. కన్నీళ్లతో శిష్యులంతా వీడ్కోలిచ్చారు. గ్రామం దాటి కొద్ది దూరం వెళ్ళగానే ఒక గొర్రెల కాపరి ఎదురయ్యి ఆయనకు నమస్కరించి విచారానికి కారణం అడిగాడు. ధర్మబలుడు సంగతి అంతా వివరించాడు. అంతా విని గొర్రెల కాపరి పెద్దగా నవ్వి, ఈ 3 ప్రశ్నలకు నేను జవాబులు ఇవ్వగలను. అయితే మీ దుస్తులు నాకివ్వండి, తక్కిన పని నా మీద వదిలేయండి అన్నాడు. మొదట అంగీకరించలేదు. గొర్రెల కాపరి నచ్చ చెప్పి ఎంతో బ్రతిమాలుకోగా ధర్మబలుడు ఒప్పుకున్నాడు. గొర్రెల కాపరి ధర్మబలుడి వస్త్రాలు ధరించేసరికి పోలికలలో అట్టే తేడా లేనందున, ధర్మబలుడు ఇంతవరకు ఒక్కసారి మాత్రమే రాజదర్బార్కి వెళ్ళి ఉన్నందున ఆ మార్పు బాహుబలుడు గుర్తుపట్టేటట్టు లేదు కనుక ధర్మబలుడి వేషంలో ఉన్న గొర్రెల కాపరి దర్బార్కు వెళ్ళగానే బాహుబలుడు చిరునవ్వు నవ్వి జవాబు చెప్పమన్నాడు. గొర్రెల కాపరి గొంతు సవరించుకొని, మహాప్రభు, తమ మొదటి ప్రశ్నకు జవాబు చిత్తగించండి. తమ విలువ 99 రూకలు. ఎలా అంటే నక్షత్రకుడు సత్యహరిశ్చంద్రుణ్ణి 100 రూకలకే కదా అమ్మింది. సత్యహరిశ్చంద్రుని కన్నా తమ విలువ 1 రూక మాత్రమే తక్కువ అన్నాడు. బాహుబలుడు పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. సత్యహరిశ్చంద్రుడితో తనను పోల్చడం ఎంతో తృప్తి కలిగించింది. 2వ ప్రశ్నకు జవాబు చెప్పమన్నాడు. ప్రభువుల వారు సూర్యోదయంతోనే లేచి ప్రపంచం చుట్టూ రావటానికి బయలుదేరితే సూర్యాస్తమయమై
తిరిగి మరునాడు సూర్యోదయం అయ్యేసరికి 24 గంటలవుతుంది అన్నాడు. ఎలా అంటే భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పడుతుంది. భూమితో పాటు తమరు కూడా ప్రపంచమంతా తిరిగి ఉన్న చోటికే వస్తారు అన్నాడు గొర్రెల కాపరి. భేష్, వాహ్ వాహ్ అన్నారు దర్బార్ అంతా. అయితే 3వ ప్రశ్నకు జవాబు అన్నాడు బాహుబలుడు కనుబొమ్మలు ముడిచి. చిత్తగించండి ప్రభు, తమ 3వ ప్రశ్నకు నా జవాబు మరేమంత కష్టమైంది కాదు. ఈ జవాబులిచ్చే నేను ధర్మబలుడినని తమరు మనసులో అనుకుంటూ ఉన్నారు. కానీ నేను ధర్మబలుడిని కాదు, గొర్రెల కాపరిని అంటూ మీద కప్పుకున్న పండిత శాలువ, చెవికి పెట్టుకున్న కుండలాలు తీసి అవతల పడవేశాడు గొర్రెల కాపరి. దర్బారంతా నివ్వెరపోయింది. బాహుబలుడు నిర్వీణుడయ్యాడు. ఎంతో తెలివిగా చెప్పిన ఆ జవాబులకు అందరూ ఎంతగానో సంతోషించారు. ఇటువంటి అగ్ని పరీక్షకు నిలబడిన ధర్మబలుడిని, గొర్రెల కాపరిని ఇష్టమున్నా లేకున్నా సత్కరించక తప్పింది కాదు రాజైన బాహుబలుడికి. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.